గాయస్ మళ్ళీ సరే వల వేస్తున్నాను అనమాట. మళ్ళీ ఇది 3 గంటలు లాగేస్తాం మళ్ళీ, ఎందుకంటే ఇప్పుడు ఈ రౌండ్ పడ్డాయి కాబట్టి నెక్స్ట్ రౌండ్కి అయితే మళ్ళీ వల వేసాం. నెక్స్ట్ రౌండ్ ఇంకేం పడుతుందో చూద్దాం, చూస్తూ ఉండండి. ఆయన అందరికీ నమస్కారం అండి. మీరు చాలా రోజుల నుంచి మనం చిన్న బోట్ కథ వెళ్తున్నాం కదా, కానీ దీని ఇంజిన్ అనేది మీకు ఎప్పుడు చూపించలేదు. అంటే సింగిల్ నైట్కి వెళ్ళిన బోట్లు అంటే సింగిల్ బోట్ల ఇంజిన్ ఎలా ఉంటుందో, అంటే పెద్ద బోట్లు ఇంజిన్ ఎంత పెద్దగా ఉంటాయి, చిన్న బోట్ల ఇంజిన్ ఎంత చిన్నగా ఉంటాయి మీకు తెలియదు కదా. మనం అది ఇంజిన్ అయితే చూపిద్దాం ఈసారి అయితే. సరే రండి రాజు, దిగుతా చాలా జాగ్రత్తగా దిగు. ఇంజిన్ అనమాట, చిన్న ఇంజిన్ బుడ్డ ఇంజిన్ అనమాట. ఆ పక్క ఎలా వెళ్ళదు, ఎలా చూపించింది అంటే పెద్ద బోట్లకి చాలా పెద్ద ఇంజిన్ ఉంటాయి, చిన్న బోట్ కదా ఇది టోటల్ ఇంజిన్ అనమాట. చిన్న ఇంజిన్ ఒక వచ్చేస్తుంది బాగా. ఒక ఆయిల్ ట్యాంక్ ఉంది, 600 డీజిల్ పడుతుంది అన్నమాట. 600 డీజిల్ అంటే 600 డీజిల్ మాత్రం పడుతుంది ఇంట్లోనే. ట్యాంక్ ఫుల్ ఆయిల్ వేస్తాము. ఇది బోట్ ఇంజిన్ అనమాట. ఇది వచ్చేస్తుంది ఫైరాక్స్ కూడా. ఫైరాక్స్ ఇది పేరు లాంటి, ఇది లాడుతుంది పేరు లాంటి. ఇంకోటి గొట్ట ఉంటుంది అది, ఇది గేర్ అటు గేర్ ముందుకు వేస్తేనే ఆ గేర్ బాక్స్ అది. అది కాదు తిరుగుతుంది కదా సాఫ్ట్, పక్క సాఫ్ట్ అది పక్క సాఫ్ట్. అక్కడ తిరుగుతుంది గొట్టంలాగా, అది మెయిన్ అనమాట పక్క సాఫ్ట్. ఇది డైనామిక్, కరెంట్ పక్కన చేస్తుంది అనమాట. ఇది డైనామిక్. ఇది సైలెన్సర్, పొగ వస్తుంది కదా సైలెన్సర్. ఇది గొట్ట ఉంది కదా, ఇది గొట్ట ఉంది సైలెన్సర్. ఇది మొత్తం ఈ పొగని దింపేది ఇలా పైకి వెళ్తుంది. ఇది ఉంది కదా హ్యాండిల్ అనమాట. ఇది జనరేటర్ ఎలా తిప్పితే స్టార్ట్ అవుతుందో అలా ఇంజిన్ హ్యాండిల్. ఈ పిన్ ఏదైతే ఉందో ఈ పిన్నికి దానికి కనెక్టింగ్ చేసి హ్యాండ్ అనేది తిప్పాలి, తిప్పితే స్టార్ట్ అవుతుంది. ఇద్దరు తిప్పాలి, ఇద్దరు తిప్పితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇంజిన్ కాదు ఇది. ఇది ఈ చైన్ మొత్తం రో పక్క చైన్ అంతా దేనంటే టీరింగ్ తిప్పితే అది ఇటు తింటే మన వెనకాల తింటాను అటు ఇటులాగా ఇలా తిరుగుతుంటుంది. బోటు ఇటు అటు రైట్కి లెఫ్ట్కి వెళ్ళిపోతుంది బోటు. ఇది ప్రజెంట్ ఈ బోట్ అది ప్రతి బోటుకి ఇలాగే ఉంటుంది అనమాట. ఇందులో సంబంధించి ప్రజెంట్ చూసారు కదా. మనం అయితే వల లాగే టైం అయింది, పైకి వెళ్ళి వల లాగదాం. ఎన్ని చేపలు పడ్డాయి చూపిస్తారా, చూసుకో. తీరా లెవెల్ చేయి. ఉడిసుడు ఎలాగేస్తున్నావు పెదనాన్న, ముడిపెట్టించాడు. లాగాల నర్సింగ్ రాజాన్ని లాగేసాడు రాకేం కాల. ముసలిం అయిపోయాను మన ఇద్దరం. చూసుకో దెబ్బ అయిపోతాం వాళ్ళ ఇంటి దగ్గర మళ్ళీ.
మై గాడ్ వెళ్ళిపోతుంది వాళ్ళ లా అటు చెట్లు వాళ్ళ మళ్ళీ ఆగనాలనుకుంటున్నా అమ్మ ఈ ఇక్కడికి వచ్చేసి గులి మీదలో ఏడు గులవాడు కరవ రానా ఇదో సీజన్ కొల్ల వస్తాడు పైకి వస్తాడు లాగా వస్తాడు లాగు తల చెయ్యొస్తుంది లాగా వస్తాడు ఏరే పెద్దోడా మా తప్పించండి సంఖ్య సెంటర్ లాగు ప్యాడ్ సికెట్ రాజు గురుగారు ఒకడు ఉన్నాడు. పెద్దల రోజులు పోయి పీతల రోజులు వచ్చాయి. ఏనా పడదాం నర్సింగ్ మన డ్యూటీ ఎక్కుదాం, ట్రావెల్ డ్యూటీ ఎక్కుదాం.
అనే ఇది పడేలా తాబేలతోనే గుర్తుగా ఉంటారు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకుంటాను. ఎలా అయిపోతుంది చాలా గట్టి పెట్టుకోండి చాలా. చాలా బాగుంది చూడరే. రాజు ఒక నిమిషం ఉండు. గాయస్ ఈ తాబేలు ఎన్ని సంవత్సరాల బతుకు కింద కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళకి ఇవి ఉన్నాయి కదా ఇవి ఇంకో ఇవి 6 kg అనమాట. 6 kg మీకు ఇవే పంపిస్తాను. ఇవి దీని పేరు గులిమెందులో చాలా టేస్ట్గా ఉంటాయి పులుసుకి నెక్స్ట్ ఫ్రైకి కూడా. సో మర్చిపోద్దు ఎన్ని సంవత్సరాల బతుకు కింద కామెంట్ చేయండి. తాబేలు తాతయ్య జాగ్రత్త బయరా తమ్ముడు. మళ్ళీ వచ్చే వాళ్ళకి కలుసుకుందాం. పీతల ఈ రెయ్యలు కలిగిన రోజు పోయావా? పీతలు ఏరమనక టైగర్లు ఏరుతున్నాడు. అబ్బు రే తేగల కూర ఉంటుందా కదా తెల్లది రాజు. సో గైస్ చూసారు కదా లాగిన తర్వాత మనకి ఇన్ని చేపలు అయితే పడ్డాయి. మళ్ళీనే కొన్ని పీతలు అవన్నీ కొన్ని చెత్త చెదరం చాలా ఎక్కువ బుట్ట బుట్ట చేపలు ఉన్నాయన్నమాట. సో ఏం చేస్తామంటే వచ్చి 2 ఆళ్ళు అవుతుంది కాబట్టి ఏంటండి ఇది సముద్రం ఫ్లవర్ అంట. మా అన్నయ్య ఇచ్చాడు ఇప్పుడే దీన్ని. ఈ ప్రపోజల్ చేసుకుంటే చేపలు ఎంత ఐ లవ్ యూ చెప్పేలాగా సముద్రం ఫ్లవర్ అంట పువ్వు అంటే ఇది. అయితే మేము ఏం చేస్తున్నామంటే స్టోర్కి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే సింగిల్ నైట్కి వచ్చాం కాబట్టి 2 ఆళ్ళు వేసాం. ఫస్ట్ ఆల్ చూపించాను ఫస్ట్ వీడియోలో. ఇది సెకండ్ ఆల్ అనమాట ఇది. సో 2 ఆళ్ళు వేసాం కాబట్టి ఇంక 3 ఆళ్ళు వేసాం అనుకో తెల్లారిపోద్ది అనమాట. ఎందుకంటే వేసినా సరే ఇట్లా లేవు మరి ఇంకెందుకు ఇట్లా లేనప్పుడు ఆయిల్ వేస్ట్కి అని అంటున్నాడు నాన్న అన్నయ్య కూడా. వెళ్ళిపోతున్నాం స్టోర్కి అది వెళ్ళిపోతున్నాం. జాలర్ మీద గోరు ఇది గోర్లు అంటే ఇరుకోనా గాయస్ చూసారు ఇది అతిపెద్ద గుళ్ళు అనమాట. ఇది చాలా సార్లు మీకు చెప్పి ఉంటాను దీనికోసం. దీన్ని తింటాం కూడా మేము బతిగా ఉంది కూడా. బట్ దీన్ని పడిలేము ఎందుకంటే ఇది పడాలని కోరుకున్నాను. అలాగే పడింది మనకి. ఇది సరే దీని మాంసం అయితే తీసి తింటాం కూడా బాగా బాయిల్ చేసుకొని పుల్ల. దీనికి సపరేట్గా వీడియో చేస్తాను దీనికోసం. అయితే సపరేట్గా వీడియో చేసి దీన్ని పక్కన కొట్టి సపరేట్ మంచి వీడియో అయితే తీస్తాను మీకు. పక్కన పెడదాం మనం. ఇందులో పెడదాం జాగ్రత్త మర్చిపోకుండా. ఇది ప్రజెంట్ అదే 2 ఆళ్ళు వేసుకొని మేము అయితే దగ్గరికి వెళ్ళిపోతున్నాం. స్టోర్కి అది వెళ్ళిపోతున్నాం. ఇంకా నెక్స్ట్ మంచి వీడియోలు అయితే తీస్తూనే ఉంటాను. సో మీరు కింద కూడా చూస్తూనే ఉండండి. ఉంటాం మరి. జై హింద్.